బైసన్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 2 రెండో భాగం. మొదటి భాగంలోనే నిడివి చెప్పుకున్న 2 గంటల 48 నిమిషాల UE16+ సినిమా అని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. ఈ సినిమా హీరో విక్రమ్ కుమారుడు, చియాన్ విక్రమ్ కుమారుడు, ఒకప్పటి సూపర్ స్టార్ విక్రమ్ యొక్క అపరిచితుడు లాంటి సూపర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమారుడు. అంతకుముందు అతను వర్మ అని, ఆదిత్య వర్మ అని 2-3 సినిమాలు చేస్తున్నాడు. 2019లో ఆదిత్య వర్మ వచ్చింది, వర్మ వచ్చి 2020లో వచ్చింది. ఇది 3వ సినిమా అతనిది. సో నటుడిగా అతను చూడడానికి అట్రాక్టివ్గా లేకపోయినా ఈ సినిమా కోసం హోంవర్క్ చాలా చేశాడు. ఎట్లా హోంవర్క్ అంటే, ఒక కబడ్డీ ప్లేయర్ అంటే ఆ కబడ్డీ ప్లేయర్ ప్రకారంగా బాడీని పెంచాడు. సో డైరెక్టర్ ఎవరు? ఆల్రెడీ మనకు మొన్న రీసెంట్గా దడక్ 2 సినిమాకి అంతకుముందు వచ్చినటువంటి మాతృక ఏదైతే సినిమా ఉందో ఆ సినిమా పేరు పరియేరం పెరుమాల్. ఆ సినిమాకి రైటర్ ఆయన, డైరెక్టర్ కూడా. సో బైసన్ కాలామాదన్ అనే సినిమాకు ముందు అతను 2024లో వాజే అనే సినిమాని, ఆ తర్వాత పెరుమాల్ ఇందాక నేను చెప్పుకున్నట్టు పరియేరం పెరుమాల్ వచ్చేసి 2018లో, మళ్ళీ అతను మామన్నన్ అని చెప్పేసి 2023లో, కర్ణన్ అని చెప్పేసి 2021లో, దడక్ 2 2025లో అయినది. ఆ కథతో ఆయన సినిమా చేయడం జరిగింది. తర్వాత కాట్రాదు తమీజ్, కర్కీ ఇలాంటి సినిమాలు చేసినటువంటి డైరెక్టరు. వాటి లెవెల్లో పోల్చుకుంటే ఈ సినిమా తక్కువ కావచ్చు, కానీ ఈ సినిమా కూడా తక్కువేం కాదు, బాగా తీశాడు. అతను అంటే మ్యారీ సెల్వరాజ్ యొక్క పనితనం కనబడుతుంది మనకు. డైరెక్టర్గా మారి సెల్వరాజు ఒక డీసెంట్ చిత్రాన్ని మన ముందుకు తెచ్చినట్టే విషయంగా, ఎందుకంటే ఎక్కడ రాజీ పడలేదు. ఓపెనింగ్స్ మనకి ఎట్లా అంటే, ఒక పశుపతి ఒక మామూలు ఊరిలో ఉన్నాడు, అతనికి ఆపోజిట్ కబడ్డీ ప్లేయర్ ఒక అతను కబడ్డీ టీము, ఆ ఊరికి క్యాప్టెన్ ఎవరైతే ఉంటాడో, మారుమూల గ్రామం లాగుంటుంది ఆ గ్రామము. అక్కడ అన్ని పగలు కక్షలు కార్పణ్యాలు అలాంటి టైం ఉన్నటువంటి దాంట్లో ఆ మెయిన్ ఎవరైతే కబడ్డీ లీడర్ ఉంటాడో అక్కడ ఊరికి, ఆ కబడ్డీ టీం ఇతనికి పడదు. సో అతన్ని చెల్లెలుగా ఆ అనుపమ పరమేశ్వరాన్ని చూపించారు, కానీ చెల్లెల్లాగా లేదు, ఆమె కూతురులాగా అనిపిస్తుంది మనకి. అత తెల్లగడ్డం, అది ఆ ఏజ్ గ్యాపు పెద్దది అని అంటది, కానీ ఆ సన్నగా ఉండడంతో హీరోకి అంత పెద్ద ఏజ్ కనబడదు, జస్ట్ డిఫరెన్స్ కనబడుతుంది. ఎందుకంటే లావుగుంటాడు కాబట్టి హీరో. అక్క ఫ్రెండ్ అని చూపించారు, అంటే 2-3 ఏళ్ళు. అతనేమో చాలా తెల్లగడ్డంతో నెరిసిన గడ్డంతో కనబడతాడు. అది ఎక్కడ సింక్ అలా ఆర్టిస్టుల ప్రకారం. కాకపోతే సరే, సహజత్వం కొరకు ఒక గ్యాప్తో పుట్టారనుకుందాం అన్న తమ్ముళ్ళు, ఆ చెల్లెళ్ళు. సో ఆయనకు పెళ్ళి అయి ఉంటుంది, ఆయనకు భార్య ఉంటుంది. సో బలవంతంగా ఈయన్ని ఇష్టపడుతుంటే, ఈయన వయసులో నీకన్నా చిన్నవాడు వాడు హీరో, నీకన్నా పెద్దవాడిని చేస్తానని చెప్పి ఒక అతని సంబంధం కుదుర్చుకుని వస్తే 2 ఫ్యాక్షన్ పార్టీస్ ఉంటాయి. ఆ 2 ఫ్యాక్షన్ పార్టీస్లో ఒక ఫ్యాక్షన్ పార్టీ అతనికి కార్యకర్తగా ఉంటాడు. అతను వచ్చి పెళ్ళికి వచ్చి ఈమెకి ఇష్టం లేదని చెప్పేసి పెళ్ళి ఆపిచ్చేసి, నేను చెప్పేదాకా నువ్వు చెయ్యొద్దు, ఆయన రాని మన ఊరు నుంచి పెద్ద స్థాయికి ఎదిగాడు, కబడ్డీ ప్లేయర్గా ఎన్నికయ్యాడు కదా అని అప్పటికే ఎదిగినటువంటి అతని కోసం ఆపుతాడు. అతను హత్య కావదు, ఒకసారి హత్య ప్రయత్నం జరుగుతుంది. ఆ హత్య ప్రయత్నం కూడా బ్రిడ్జి మీద నుంచి పైన పడేటువంటి సన్నివేశం చాలా బాగా పెడతారు అంబాసిడర్ది. ఆ తర్వాత దాని మీద మళ్ళీ బాంబేసి చంపేస్తాడు లాల్. ఆ లాల్ ఎందుకు చంపేశాడు? ఇతను అంతకుముందు సంబంధించినటువంటి వ్యక్తిని, అంతకుముందు ఒక దగ్గర ఊర్లో వేలంపాట జరుగుతూ ఉంటుంది, చేపల చెరువు, రొయ్యల చెరువు టైప్లో. అది వేలంపాట దగ్గర గొడవ వస్తుంది. ఆ గొడవ వచ్చిన తర్వాత అతన్ని చంపేస్తాడు. ఆ చంపేసిన తర్వాత అతని బంధువైనటువంటి లాల్ పగ పెంచుకొని ఇతని మీద దాడి చేస్తుంటాడు. 2వ ప్రయత్నంలో అతను సక్సెస్ అవుతాడు. ఆ 2వ ప్రయత్నంలో సక్సెస్ అయ్యే దగ్గర ఒక ఆడామె బయట నుంచి తలుపెట్టే సన్నివేశం, ముసలైన దగ్గుతూ నీ దగ్గరకు వచ్చాడని చెప్పడం, ఆ సన్నివేశాలన్నీ కూడా ఫ్యాక్షన్ టైప్లో చాలా బాగా తీశాడు డైరెక్టర్. ఈ నేపథ్యంలో ఈ గొడవకు దీనికి ఏం సంబంధం అంటే, పశుపతికి ఒక అమ్మాయి, అదే అనుపమ పరమేశ్వరన్ ఇందాక చెప్పాం కదా హీరోయిన్, ఆ అమ్మాయి ఇతని మీద పడుకోవడము, దొరలడం అలాంటివి బురదలో చూపిస్తారు. అట్లాగే ఫైట్స్ కూడా బురదలో చూపిస్తారు. ఇతను చిన్నప్పటి నుంచి కూడా రన్నింగ్ చేయాలన్న ఇది ఉంటుంది. తర్వాత కబడ్డీ ప్లేయర్ కావాలన్న తపనతో అతను ఫిజిక్ని బాగా పెంచుతాడు, బాగా తింటాడు, విపరీతంగా ఆకలి ఉంటుంది అతనికి. సో అతని క్లాస్ టీచర్ అతను గమనించు, అతను పీటీ టీచరు, అతనికి శిక్షణ ఇప్పిస్తాడు, భోజనం చేయిస్తాడు. సో అట్లా అతన్ని బాగా తయారు చేస్తాడు. ఇంతలో ఈమె ఇష్టం పెంచుకుంటుంది. లవ్ కోణం ఎక్కువ తీసుకోకుండా ఇతని క్రీడా కోణం ఎక్కువ తీసుకున్నారు. ఆ క్రీడాకారుడిగా అతను ఎదిగేటువంటి క్రమంలో అతను ఎంతో కష్టపడి పైకి వస్తే, అతన్ని ఆపోజిట్ టీంలో ఉన్నటువంటి, ఇప్పుడు ఈ ఊరికి ఎవరైతే ఇతను వ్యక్తి ఉంటాడో గడ్డమతను, ఆ గడ్డమతనికి ఆపోజిట్ తీరు ఉన్నాడు లాల్. ఇతను బాగా అద్భుతమైనటువంటి ప్లేయర్ అని గమనించి, అతని డెడికేషన్ని గమనించి తన దగ్గర పెట్టుకుంటాడు, తన టీంలో పెట్టుకున్న తర్వాత అతని మీద దాడి జరిగితే ఇతనే జయించాడేమో, అంటే ఇతను అవతల ఊరు సభ్యుడు కాబట్టి అతనే జయించాడంటే, ఇక నువ్వు నన్ను గెలవకు, నీకు మాత్రం ఎదగాలన్నట్టు వేరే టీంలో చేరు అని చెప్పేసి పంపిస్తుంది. ఇదంటే యాక్చువల్లీ
ఒక నిజంగా కబడ్డీ ప్లేయర్ అయినటువంటి మనాతి గణేషన్ అనే నిజ జీవిత గాథ ఆధారంగా ఈ సినిమాని చూపించినా కూడా సినిమాలో కొంచెం సినిమాటిక్గా మార్చుకున్నామని ఇంకా స్టార్టింగ్లోనే మనకు ప్రకటించడం జరిగింది. సో ఇందులో కొంత మనకు ఆ సహజత్వం కోసం వాళ్ళు ఎక్కువ సాగతీతగా తీసినప్పుడు కొంచెం ఇది వస్తుంది. తర్వాత లాస్ట్లో అతనికి మళ్ళీ నేషనల్ టీంలో వచ్చింది ఒక వికలాంగురాలైనటువంటి ఒక ఫిజికల్లీ టాలెంటెడ్ గర్ల్, ఆమె తండ్రి. వాళ్ళు ఎంతో కష్టంగా అతని టీంలో ముందు తీసుకుంటామంటారు, తర్వాత తీసుకోమంటారు, తర్వాత తీసుకున్న తర్వాత ఇక్కడ అంతనేమో ముఠాకాక్షలు చంపుకున్నారు ఒకరినొకరు. అట్లాంటి చాలా ఇతనికి ఎన్కౌంటర్ జరిగింది. అటువంటి వాతావరణంలో లాల్ను ఎన్కౌంటర్ చేస్తారు. అతను మొదలు ఇతను రెండోసారి ప్రయత్నంలో చంపేశాడు అతన్ని. ఈ ముఠాకాక్షల నేపథ్యంలో అక్కడ నుంచి బయటికి వెళ్ళాలంటే కష్టం. సో అంతకుముందు ఎప్పుడు కత్తి పెట్టుకునే ఇతను, బొడ్లో కత్తి పెట్టుకొని వెళ్ళేటువంటి బాకు లాంటిది ఒకటి పెట్టుకునే ఇతను ఆ లాస్ట్ రోజు మర్చిపోవడం అనేది నాటకీయంగా ఉంది. అది కరెక్ట్ లేదు, దాని రీజనింగ్ కరెక్ట్ లేదు. కింద జారిపోయిందని చూపించినా బాగుండేది, అది కరెక్ట్ లేదు. వాళ్ళ కూతురు చూసినా కూడా ఆయనకి ఇవ్వకుండా అక్కడ మొక్కి పెట్టేసుకుంటుంది. బైసన్ అనేది ఒక కానుకగా లాల్ అతనికి ఇస్తాడు, నీకు ఇది కావాలా తీసుకో అని చెప్పి నా దగ్గర ఉంది ఇస్తాడంట. అది బైసన్కి అక్కడ మొక్కుతూ తన కొడుకుకు క్రికెట్ ఈ కబడ్డీ ఇండియన్ టీంలో రావాలనేటువంటి ఆకాంక్షతో అతను పూజ చేయడం బాగుంది. సో 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఎందుకంటే తీయడం చాలా బాగుంది ఈ సినిమాకి. తెలుగు వర్షన్లో యాస పలకలేదు, తర్వాత బోర్డులు తీయలేదు, తర్వాత టీవీలో మనకు తమిళ్ చూపిస్తూ ఇది చూపించారు. కాకపోతే చెప్పే స్క్రీన్ ప్లే ఏదైతే ఉంటుందో మనకి స్టార్టింగ్ ఎట్లా అంటే ఒక జపాన్కి వెళ్ళినటువంటి టీంలో ఇతను చేరాడని చూపిస్తా, అక్కడి నుంచి మనకి అతని గురించి మనకు చూపిస్తూ అతను ఒక్కొక్కటి గుర్తు చేసుకున్నా కదా అతను ఎలా కష్టపడి పైకి వచ్చాడు చూపించి లాస్ట్కి అతనికి ఛాన్స్ వచ్చింది. అతను నెగ్గాడు, ఇండియాని గెలిపించిన తర్వాత అర్జున్ అవార్డు గ్రహీత అయ్యాడు. అప్పటి ఉన్నటువంటి రాష్ట్రపతి చేతుల మీదుగా అతను అవార్డు తీసుకున్నాడు. అర్జున్ అవార్డు గ్రహీత అనేటువంటి దీని మీద వచ్చినటువంటి ఇది చూపించారు మనకు. పశుపతి నటన, ఆ తర్వాత అక్కగా చేసిన ఆమె, తర్వాత అనుపమ పరమేశ్వర్ ఆల్రెడీ సీనియర్ నటి ఆమె, ధ్రువ్ విక్రమ్ కండలు పెంచడము, అతను ఆల్మోస్ట్ అరణాగ్నంగా సినిమాలో కనబడతాడు మనకి. మంచి పర్సనాలిటీ పెంచి దాని తగ్గట్టుగా వ్యాయామాలు చూపించడం, ప్రాంతీయ స్థాయి నుంచి ఎదిగేటువంటి జాతీయ స్థాయికి ఎదిగేటువంటి క్రమంలో వాళ్ళకి ఎంత కష్టం ఉంటుంది, ఊర్లలో ఏ రకం కష్టం ఉంటుంది. ముఖ్యంగా పోలీసులు లాస్ట్కి అడ్డుకున్నప్పుడు బాకు దొరికినప్పుడు నా కొడుకుకు ఏం చేయకండి సార్, పంపించండి సార్ అని 1990 నేపథ్యంలో ఈ కథని ఎంతో అద్భుతంగా తీసినప్పుడు పశుపతి చూపించినటువంటి నటన విలనే కాదు అద్భుతంగా చేస్తాడని మనకి ఇంతకుముందు కూడా కమల్ హాసన్తో ఒక సినిమాలో ఆయనతో కన్నా గొప్పగా నటించాడు, దేవర్మగల్ లాంటి సినిమాలో. ఆయన కన్నా గొప్పగా నటించినటువంటి నటుడు పశుపతి. నేను ఆయన ఏషియన్ సినీ స్క్వేర్లో వ్యక్తిగతంగా కలిసి మాట్లాడడం జరిగింది. ఆయన చాలా గొప్ప నటుడు. ఈ కిట్టయ్య యొక్క మద్రాస్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ తర్వాత